ఈ నొప్పి కోసం జనరల్గా ఏం చేస్తారు, డ్రగ్స్ ఏవో ఒకటి వాడుతుంటారు, సెడేటివ్స్. అలాంటివి ఏమీ లేకుండా విత్ ప్యాడింగ్ ఐఎమ్ గెటింగ్ ట్రీట్మెంట్ మై సెల్ఫ్. ఎప్పుడైతే ఈ కంప్లీట్గా ఈ ఎముక కూడా అతుక్కుంటుందో అప్పుడు అన్నం తినడం మొదలు పెడతాను. ఇప్పటిదాకా సంవత్సరన్నర అంటే 18 నెలలు అయింది అన్నం తినడం మానేసి. మరి ఎక్కడి నుంచి వస్తుంది ఎనర్జీ? వస్తూనే ఉంది, కాస్మిక్ ఎనర్జీ. భోంచేరు అసలు. ఓకే. సో మీరు మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ గురించి బాగా చెప్పారు. మళ్ళీ కమ్ టు సబ్జెక్ట్. ఈ దెయ్యాలు అన్న ఈ టాపిక్ తీసుకుంటే మనుషుల్ని దెయ్యాలు పట్టినాయి అని, దానికి ఏదో వేప చెట్లు పెట్టి బడత పూజ చెయ్యాలి అని ఏదో రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, ఏవో క్షుద్ర శక్తులు అంటారు. అసలు ఈ శక్తులన్నీ ఉన్నాయంటారా? ఈ దెయ్యాలు మనుషులకి పట్టడం అనేది నేనేం చెప్తానంటే, బీయింగ్ ఏ స్పిరిచువలిస్ట్ చెప్పాలంటే దైవం ఎక్కడుంటే దెయ్యం కూడా అక్కడ ఉంటుంది. భక్తి, నమ్మకం, శ్రద్ధ, విశ్వాసం, ఏకాగ్రత, ఈ 5 దైవాన్ని కనుక మనము ఆవాహన చేస్తే పక్కన వచ్చి కూర్చుంటారు ఖచ్చితం. అదే భయంతో దయాన్ని తలిస్తే చాలు, అది కూడా వచ్చి పక్కన కూర్చుంటుంది. ఇది స్పిరిచువలిస్ట్గా నా తాలూకు ఒపీనియన్. అంతకుమించి ఒక సైన్స్ తెలిసిన వ్యక్తిగా చెప్పాలంటే ఇట్ ఈజ్ ఏ మానియా, సైకలాజికల్ మానియా అండ్ ఫోబియా. దెయ్యం వచ్చింది నన్ను పట్టుకుంది అన్నటువంటి ఒక ఫీల్ ఏదైతే ఉందో అది సైకలాజికల్ ఫోబియా అండ్ మానియా అంటాను నేను. ఇందాక నేను చెప్పాను, దెయ్యాలు కూడా సమస్త జీవరాశుల్లో ఒకటి అని భావిస్తే అవి మనం ఏం చెయ్యం. కానీ అది వచ్చి మనం ఏదో అటాక్ చేస్తుంది అనేటువంటి ఫీల్లోకి వెళ్ళిపోతే డెఫినెట్లీ ఇట్ విల్ అటాక్ విత్ అస్. ధైర్యం ఉంటే చాలమ్మా, ఏం కాదమ్మా. మరి మేము శ్మశానాల్లో సాధనలు చేస్తాము అని అంటే ఎలా సాధన చేయగలిగాము? మేము నమ్మిన సిద్ధాంతాన్ని మేము నమ్మాము, మేము గుర్తించిన దాన్ని గుర్తించాము. ఓకే. మీరు ఈ మాట అన్నారు కాబట్టి ఒక ప్రశ్న. మీరు శ్మశానాల్లో సాధన అన్నారు. శ్మశానాల్లోనే ఎందుకు చెయ్యాలి సాధన అనే దానికి ఒక రీజన్ చెప్పండి. రుద్రభూమి అమ్మా. ఓకే. రుద్రభూమి అది. సాధన అనేది ఒక దీర్ఘకాలికమైన అంటే నమ్మకంతో చేసేది కదా, ఎక్కడైనా చేయొచ్చు కదా. శివుడు రుద్రభూమి, శివుడు వసించేటువంటి రుద్రభూమి అది. ఆ రుద్రభూమిలో శివుడు ఎలా ఉంటాడంటే ఒక కాటి కాపర్లానే ఉంటాడు. ఆయన మహారాజు అయితే మేమంతా ఆయన తాలూకు బటులే, మా సైన్యం అది అక్కడే ఉంటుంది. అది తప్పని మేము అనుకోం. అక్కడ మేము ఆరాధించేది కూడా శివుడినే, ఇంకెవరిని కాదు. మరి అఘోరాలు అడవుల్లో ఉంటారని, అడవుల్లో తిరుగుతారని, ఇంతకీ సమాజం అంటారా అడవి అంటారా? అడవనే అంటారు ఖచ్చితంగా. ఇది జనారణ్యం, ఇది అడవే. ఈ అడవిలో ఉండేటువంటి క్రూర మృగాలు. నా క్వశ్చన్ చెప్తాను అదే నేను చెప్తున్నా. చెప్పండి. మనిషి రూపంలో కనబడేటువంటి అడవి మృగాలు. ఎవరు? మనుషులా? నేను ఇందాకేం చెప్పాను? జస్ట్ ట్రస్ట్ విత్ ది గాడ్, నాట్ విత్ ది 2-legged యానిమల్ అన్నాను. ఆ యానిమల్ అనే పదానికి అర్థం ఏంటి? సామాజిక జంతువు మనిషి. కానీ ఈ మనుషుల్లో ఉండే రకాలు, సింహము ఉంది, పులి ఉంది, పెద్ద పులి, చీటా ఉంది, బ్లాక్ చీటా ఉంది. క్రూర మృగాల్లో ఇంకా రకాలంటే నక్కలు ఉన్నాయి, గుంట నక్కలు ఉన్నాయి, తోడేళ్ళు ఉన్నాయి. ఇవంతా కూడా మనిషి స్వరూపాలే. ఇది మీరు తప్పుగా అనుకుంటే తప్పే, ఒప్పుగా అనుకుంటే ఒప్పే. ఉదాహరణకు చెప్పాలంటే బతుకున్న మనిషిని పీక్కు తినేటువంటి వాడు మనిషి అంటే యాజమాన్యాలు ఏం చేస్తున్నాయి? ఉద్యోగస్తుల తాలూకు రక్త మాంసాలను పీడించుకుని తింటున్నాయి. జీతాలు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు ఉద్యోగస్తులకి. దానికి కారణం ఏంటంటే కరోనా అంటారు, కోవిడ్ అంటారు, తొక్క అంటారు, తోటకూర అంటారు. సాకులు చెప్పడానికి ఏదైతేనేమైంది, ఇవ్వాలనే గుణం మనిషిలో ఉండాలిగా. మరి ఇలాంటి వాళ్ళందరినీ క్రూర మృగాలు అంటారా, మనుషులు అంటారా?
నేను ఇలాగే మాట్లాడతానమ్మా, నా స్థాయిలో ఇది. ఓకే. అయితే ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏమిటంటే, మీరు అడిగిన క్వశ్చన్ అర్థమైంది, సమాధానం కూడా కరెక్ట్గానే ఇచ్చాను, ఇంకా మళ్ళీ రిపీట్ చేయకండి. సరే. అంటే నేను అనేది ఏంటంటే, మీరు ఈ క్రూర మృగాలు ఇదంతా కాదు, అంటే అఘోరాలు అడవుల్లో ఉంటారు, ఇది అడవే కదా. ఇది ఓకే, జనారణ్యమే తీసుకుందాం, జనారణ్యంలో ఉంటారు. మరి అడవిలో ఉండి భగవంతుడిని పూజించి భగవంతుడిని నమ్మి, ముఖ్యంగా శివుణ్ణి నమ్మేవాళ్ళు ఎందుకు మాంసాహారాలు మత్తు పదార్థాలు తీసుకోవడము, ఈ స్మోకింగ్ చేయడం, ఇదంతా తప్పు కదా? మాకేంటంటే పంచమకరాలు అనేవి ఉన్నాయమ్మా. పంచమకరాలు అంటే మాంసము, మద్యము, మైథునము, మంత్రము, ముద్ర అనేది పంచమకరాలు అంటారు. మాంసం తింటాము అంటే స్ట్రాంగ్లీ వి బిలీవ్ దట్ ఇట్ ఈస్ గిఫ్టెడ్ బై ది గాడ్. దానిలో తప్పేం లేదు. లేకపోతే మద్యం మనస్సుని స్థిరీకరించడానికి మేము వాడేటువంటి ఒక సాధనం. మద్యము అంటే మీరందరూ అనుకున్నట్టు లిక్కర్ మాత్రమే అని అనుకోకండి. మత్తు కలిగించే ప్రతి ఒక్కటి కూడా మద్యం అనే ఆ పదానికే అది వర్తిస్తుంది. మత్తు ఇంకా సింపుల్ చెప్పాలంటే పంచమకారాలు అన్నాను కదా, మాంసము, మత్తు, మైథునం. మైథునము అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఇంటర్ కోర్స్ బిట్వీన్ టూ బాడీస్, మేల్ అండ్ ఫీమేల్. ఇది కూడా ఉంటుంది. కానీ ఇది ఏమిటంటే ఓపెన్గా చెప్తాను నేను, ఎజాక్యులేషన్ అనేటువంటి పరిస్థితి ఆడకైనా ఉంటుంది, మగకైనా ఉంటుంది. we just don't enjoy the ejaculation system. Even then, at that moment, we used to chant mantra. దానికోసం అది వాడతాము. ముద్ర ఉంది, మంత్రము ఉంది. అది సాధన చేసే సమయంలో అంటే ఏంటి, ఇప్పుడు ఇలా కూర్చుంటాం, మంత్రము ఉంటుంది, ముద్ర ఉంటుంది ఇంట్లో. దీన్ని పంచమకరాలు అంటారు. ఇది తప్పు కాదమ్మా. మా వరకు మమ్మల్ని తప్పు పట్టేవాళ్ళు, వాళ్ళే నిజానికి తప్పు పట్టేవాళ్ళు తప్పు మనుషులని నేను అంటాను. ఎలాగంటే ఉదాహరణకు చెప్తాను. మాంసాహారం అయితే హింస, శాకాహారం అయితే హింస లేదంటారా? లేదు అని వాదించే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. నేను దానికి వివరం చెప్తాను, ఇది మాత్రం ఎడిట్ చేయకండి. ఇప్పుడు ఉదాహరణకి విత్తనంలో జీవం ఉంటేనే బీజం మొలకెత్తుతుంది. ఆ మొలకెత్తిన బీజమే నారు. మొలిచింది కదా, ఆ మొలిచినటువంటి నారు మనం పొలంలో పాతితే అది వరి మొక్కగా పెరిగింది. వరి మొక్కగా కొంతకాలం పెరిగిన తర్వాత పొట్టలు వేస్తుంది. ఆ బియ్యపు గింజల కోసం ఆ చెట్లని అంటే ఏంటి, మొక్కల్ని, వరి మొక్కల్ని అడుగంట నరుకుతున్నాము. అది హింస కాదా? ఆ తర్వాత ఆ పొట్టల్ని వేరు చేయడం కోసం బండకేసి బాతున్నాం. అది హింస కాదా? ఆ తర్వాత రెండు రాళ్ల మధ్య దాన్ని నూరుతున్నాము బియ్యంగా తయారు చేసుకోవడానికి. అది హింస కాదా? అదే బియ్యాన్ని వేడివేడి నీళ్ళల్లో ఉడకబెడుతున్నాము. అది హింస కాదా? ఆ తర్వాత తింటున్నాము నిర్జీవమైనటువంటి అన్నాన్ని. మరి మనుషులు కూడా మృత శరీరాలతోటి ఆడుకుంటూ మృత శరీరాలను పీక్కు తింటున్న వాళ్ళే కదా. ఆ ఘోరాలు మాత్రమే మృత శరీరాలను పీక్కు తింటున్నారా? మనుషులు పీక్కు తింటున్నా? ఇది వితండవాదం అనుకోకండి, లాజికల్గా ఆలోచిస్తే ఇది ట్రూత్. కాయగూరలైనా అంతే. విత్తనంలో బీజం ఉంటేనే అంటే ఏంటి, విత్తనంలో ప్రాణం జీవం ఉంటేనే అది మొలకెత్తుతోంది. చెట్లుగా మొలుస్తున్నాయి, కాయలు కాస్తున్నాయి, పండ్లు కాస్తున్నాయి. అవన్నీ కూడా మనం పీక్కు తినేటప్పుడు దానికి ఎంతో నొప్పి కలుగుతుంది. అది మనం గుర్తిస్తున్నామా? లేదు. ఈ శాకాహారం అనుకుంటున్నాం, మనల్ని మనం రాజీ చేసుకుని బతికిపోతున్నాం గొర్రెల మారిగా. సో ఈ శవాల దగ్గర మామూలుగా చితికి నిప్పు పెడుతూ ఉంటారు. నిప్పు పెట్టినప్పుడు
అసలు నిప్పు పెట్టడం అనేది ఎలా పెట్టాలి, పెట్టిన తర్వాత అసలు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలి అనేది ఎంతవరకు కరెక్ట్, అసలు అలా అలా వెళ్ళిపోవడం వల్ల మంచి జరుగుతుందంటారా, ఎందుకు అలా చెప్తూ ఉంటారు? దానికి అర్థం నేను చెప్తాను. అది కథ మొత్తం చెప్పాలంటే చాలా పెద్దది అవుతుంది, బ్రీఫ్గా చెప్తా. శ్మశానం గేటు లోపలికి శవము, వాడి కొడుకు, సంతానం అంటే కొడుకు ఎంటర్ అవుతారు. ఈ యమగోళ, యమదొంగ అనే సినిమాలు వచ్చినాయి అప్పట్లో. అందులో పొరపాటున యమకింకర్లు ఒకళ్ళని తీసుకుపోవాల్సిన పోయి ఇంకోళ్ళని తీసుకుపోయినారనుకుంటే, అంటే రాంగ్ అడ్రస్లో పోస్టు వదిలేసిన పోస్ట్ మ్యాన్ లాంటి అలా జరుగుతుంటాయి. అసలు అది జరుగుతుంటాయి. ఓకే, అలాంటి పరిస్థితుల్లో అలాగా జరుగుతుందేమో, జరిగిందేమో అన్నటువంటి ఒక అభిప్రాయం అనుకోండి, లేదంటే ఆశ అనుకోండి. ఎత్తుడు కళ్ళెము, దింపుడు కళ్ళెమని 3 చేస్తారు, 3 చోట్లలో. గేటు దగ్గర, దాని తర్వాత మధ్యలో ఇంకో చోట్ల, దాని తర్వాత అగ్నివేదిక దగ్గర. ఈ హిందువుల్లో ఈ యొక్క సంప్రదాయం ఉంది. వైష్ణవులు అయితే నారాయణ 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 అంటారు. శైవులు అయితే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటారు. ఆ శబ్దానికి విని లేస్తారేమో అని ఒక చిన్న ఆశ. అది లేవలేదు, కన్ఫర్మ్ అయిపోయింది. ఆయన టికెట్ తీసుకున్నాడు, వెళ్ళిపోయాడని. ఈయన తీసుకెళ్ళి ఆ చితివేదిక మీద, అగ్నివేదిక మీద పడుకోబెడతారు. కానీ ఈ కొడుకులు అనేటువంటి వాళ్ళు కానీ ఉన్నారు కదా, ఈ కాలంలో అదేం లే, పోతే దులుపుని పోవటమే. ఆ రోజుల్లో అట్ట కాదు. నాయన పోయినా అంటే నేను బతికుండా ఏం చేయాలి, నాకు అసలు ఏమి తెలీదే, నేను ఎట్ట బతికేది అనేటువంటి ఒక బాధ ఆ రోజుల్లో ఉండే, పాతకాలం నాటి రోజుల్లో. అందుకని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా చితిని ముట్టించి వెళ్ళిపో అని యజ్ఞకర్తలు అంటే బ్రాహ్మణులు, వేదం తెలిసిన వాళ్ళు, శాస్త్రం తెలిసిన వాళ్ళు చెప్తుంటారు. ఎందుకనంటే వీడి మనసు కూడా పిచ్చిబట్టి ఆ అగ్నివేదిక మీద సహగమనం చేశాడు అనుకోండి, అప్పుడు వీడి బతికేమవుతుంది, వీడి పిల్లల బతికేమవుతుంది అనేటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి సంప్రదాయం అది. అంతేగాని ఇంకోటి ఏం కాదు. చూసినా ఏం కాదు, చూడకపోయినా ఏం కాదు. అవునా, చూడకుండా ఉండాలి అనేది ఎక్కువ చెప్తూ ఉంటారు. అది ఎందుకనంటే ఒకవేళ వీడికే మనసు మారిపోయి ఆ అగ్నివేదిక మీద ఎగిరి దూకి తన్నితో కాలు చచ్చిపోతాడేమో అని ఒక చిరు భయం. ఓకే, అయితే మీరు చెప్పండి, ఇంత జ్ఞానాన్ని మనం ఇంత ఒక గంట సేపటి నుంచి మాట్లాడుతూ ఉన్నాం, మీరు చాలా జ్ఞాన సంపన్నులాగా అనిపిస్తున్నారు, నాకు అనిపిస్తున్నారు. సో చెప్పండి, అసలు ప్రతి అఘోరాకి గురువు అనేవారు ఉంటారంటారా? ప్రతి అఘోరాకి ఉంటారా? పరంపర లేనిదే అఘోరాలు సాధ్యం కాదు. కాకపోతే ఆ వచ్చేటువంటి గురువుని బట్టి శిష్యుల్లో ఒక జ్ఞానం అన్నది ఏర్పడుతుంది. కానీ ఆ గురువే ఒక అజ్ఞాని అయితే వాడి తలకు శిష్యుడు కూడా మహా అజ్ఞానిగా మారతాడు. ఓకే, దీన్నే మనం అనుకుంటాము. అదేదో వచ్చింది అనుష్క దాంట్లో, కోడి రామకృష్ణ డైరెక్షను, అరుంధతి. యా అరుంధతి. అందులో సోను సూద్ దుర్మార్గుడైనటువంటి ఆ ఘోరాకు శిష్యుడిగా కాగలిగాడు కాబట్టి వాడి దగ్గర ఉండేదంతా దుర్మార్గత్వమే. అంటే ఇప్పుడు కోడి రామకృష్ణ గారు అఘోరాలని సంప్రదించి ఆ సినిమా తీశారంటారా? మేబీ రీసెర్చ్ చేస్తుంటారమ్మా సినిమా వాళ్ళు. ఏదైనా ఒక టాపిక్ మీద సినిమా తీస్తారంటే రీసెర్చ్ చేస్తుంటారు. సమాజంలో జరిగేదే వాళ్ళు సినిమాల్లో చూపిస్తారు, అంతకుమించింది ఏం కాదు. అదేవిధంగా అదే అనుష్క అంటే అరుంధతి ఈ సోను సూద్ని చంపాలంటే ఏం చేయాలి అని అంటే, నువ్వు సజీవంగా శిరస్సు మీద టెంకాయలతోటి కొట్టించుకొని నీ శరీరాన్ని నువ్వు త్యాగం చేస్తే నీ ఎముకలతోటి తయారు చేయబడిన కత్తి ఏదైతే ఉందో ఆ కత్తితోటి వాడికి మరణం సంభవిస్తుంది అని చెప్పి ఇంకొక గ్రూప్ పాజిటివ్ మేనర్ వాళ్ళు కూడా అఘోరాలే. మరి అది ఎవరు పట్టి అఘోరాల్లో కూడా రకాలు ఉంటారు. అయ్యో రామ, జర్నలిస్టులో మంచి చెడు ఎలాగైతే ఉందో, పాముల్లో బ్లాక్ అండ్ వైట్ ఎలాగుందో అఘోరాల్లో కూడా మంచి చెడు ఉంది. సో అఘోరాలకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, సినిమాలు చూస్తారంటారు.
అయ్యో రామా, నా సంగతి నేను చెప్పానమ్మా. అఘోరాలందరికీ ఫ్యామిలీస్ ఉంటాయని నేను అన్నాను. నాకు తెలిసి నేను చెప్తా. సమాజంలో ఉండేటువంటి ఒత్తిళ్ళు, కుటుంబాల్లో ఉండే ఒత్తిళ్ళు తట్టుకోలేక సన్యాసం తీసుకుని అఘోరాగా మారిపోదామని వచ్చేవాళ్ళే చాలామంది. ఇప్పటికీ నా దగ్గర కొన్ని వేల మంది వచ్చారు, ఎవరిని యాక్సెప్ట్ చేయలే. నిజానికి చెప్పాలంటే పెళ్ళాంతో కాపురం చేసినా తప్పు కాదు, పిల్లలతోటి కలిసినా తప్పు కాదు. కానీ అఘోర తత్వం అంటే ఏంటో తెలుసుకుని జీవించాలి. గృహస్థ సాధువులు కూడా అఘోరాల్లో ఉన్నారు. బాబా శివదాస్ అని చెప్పి ఈనాటి రోజు బాబా కినారాంజీ అని చెప్పి ఆశ్రమం ఉంది, ఇది కాశీలో. ఆయన తలుకు గురువే శివదాస్. ఆయన గృహస్థ సాధువు. బాబా కినారాంజీకి పరమ గురువు. కావాలంటే మీరు ఆ హిస్టరీ అంతా చదివితే మీకు అర్థమవుతుంది. ఇదంతా కూడా చరిత్ర చెప్పినటువంటి తార్కాణాలు, రుజువులు. మనం ఎవ్వరూ వాళ్ళ మీద రీసెర్చ్ చేయము. ఏదో ఎవడో ఏదో చెప్పాడు అదే కరెక్ట్ అనుకుంటాం, అలాగే ఉంటాం. అదే జరుగుతోంది. ఓకే. మీరు అడవుల్లో సంచరించేటప్పుడు కానీ లేదా శ్మశానాల్లో సంచరించేటప్పుడు కానీ ఏవో అద్భుత శక్తులు వచ్చి మిమ్మల్ని ఆవగిస్తాయని ఏమో మరి ఒక రకమైన నానుడి ఉంది, అది ప్రచారం జరుగుతోంది, అఘోరాలు అలా ఉంటారు అని. అది నిజమేనంటారా? అసలు మీకు అనేవి ఒక అద్భుతమైన శక్తులు అనేవి అసలు ఉన్నాయా? సింపుల్గా చెప్పాలంటే శివుడే నేను, నేనే శివుడు అంటే ఆ అతీంద్రియ శక్తులన్నీ నాలో ఉంటాయి. కానీ నేనే అంటే నేను అనేటువంటి నూనె ఉండదు. ఇదేదో సినిమా డైలాగ్ లాగా అనిపించట్లా. నేనే అంటే నూనె అనేదే ఉండదు. నూనె లేనప్పుడు దీపం ఎక్కడిది? దీపం లేకపోతే వెలుతురు ఎక్కడిది? ఈ గురుస్థానాన్ని కోల్పోతాం. అది కాదమ్మా.